ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతులు అధోగతి పాలయ్యారని, రైతులు పంటలు పండించుకునేందుకు నీరు అందించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం వెల్దుర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వెల్దుర్తి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఓటు అడగడానికి వచ్చి గీత గారు ఎప్పుడు కూడా కనపడలేదు. ఒక్క పైసా వెల్దుర్తి గ్రామానికి ఆవిడ ఈ రోజుకి ఇవ్వలేదు. మేము కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. ఈ వెల్దుర్తి గ్రామంలో రైతాంగానికి స్లూయిస్ కట్టి వెల్దుర్తి, పీదొంతమూరు, తిమ్మాపురం, రాయవరం, కొత్తూరు ఈ గ్రామాలను 2 పంటలు మేము 5 సంవత్సరాలు పండించాం. ఈవేళ ఎండిపోయే పరిస్థితి. ఎక్కడా కూడా ప్రతి రైతు నష్టపోయాడు. వెల్దుర్తి అవనండి, దొంతమూరు అవనండి, రాయవరం అవనండి, తిమ్మాపురం అవనండి, కొత్తూరు అవనండి, రాపత్ అవనండి, భోగాపురం అవనండి, పత్తిపాడు వరకు కూడా రైతులు తీవ్రమైన నష్టంలో ఉన్నారు. రాత్రి పగలనక పొలాలంట తిరుగుతూ ఉన్నారు. చుక్క నీరు రావట్లేదు. అయినా వారి గురించి నేను పోరాడి కలెక్టర్ని అందరినీ కలిసి నీరు వచ్చి ఏర్పాటు చేశాం. ఏవైనా సరే గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ పొన్నూరు వాళ్ళు ఓట్లు వేయించుకుని 5 ఏళ్ళు కనపడలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కనపడరు. స్థానికుడు కావాలా, బయట ఊరోడు కావాలన్నది ప్రజలు తేల్చుకోవాల్సిన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ వెల్దుర్తి గ్రామాన్ని మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఈ ఎస్సీ కాలనీలు కానీ, ఓసీ కాలనీలో కానీ మొత్తం డ్రైనేజీలన్నీ కూడా వెల్దుర్తి మొత్తం పూర్తిగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేస్తామని, అలాగే రైతాంగాన్ని 2 పంటలు నీరిచ్చి పండిస్తామని, అదే ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇంకా కావాల్సి ఉంటే ఊరికి వచ్చి ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి, నన్ను గెలిపించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం.